సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 7 శుక్రవారం. ఈరోజు తిథి విధియ ఉదయం 11 గంటల వరకు, ఆ తర్వాత తదియ. రోహిణి నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఉంది, ఆ తర్వాత మృగశిర నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున చతుర్థములో గురువు సంచరించడం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత ఉంది. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున చతుర్థములో గురువు సంచరించడం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఉంది. అష్టములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, జన సహకారము, పోటీ ప్రపంచంలో సునాయాసంగా విజయాలు సాధిస్తారు. లాభములో రాహువు సంచరిస్తున్నాడు కనుక చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు, దిగ్విజయంగా మంచి లాభాలు అందుకుంటారు, నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణం, కుటుంబ సౌఖ్యము, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సప్తంలో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి శుక్రవారం రోజున లాభములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో లాభాలు అనుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, తండ్రి ఆశీస్సులు అందుకుంటారు, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశీస్సులు, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఈరోజు చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు, కుటుంబపరమైనటువంటి నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, గణేష దర్శనం చేసుకోండి, గణేశాష్టకం పారాయణం చేయండి, ఉలవలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున్ రాశి వారికి శుక్రవారం రోజు ద్వితీయములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. పంచంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా ఈరోజు పూర్తి చేస్తారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, భూవాహన లాభాలు అందుకుంటారు, కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగ్యంలో రాహువు సంచరిస్తున్నాడు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి, దుబారా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజు జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు, విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు, కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో చంద్రుడు సంచరించడం వల్ల సునాయాసంగా లాభాలు అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి, సంతోషంగా కాలం గడుపుతారు. పంచంలో కుజుడు సంచరిస్తున్నాడు, సంతానంతో మనస్పర్ధలు, మీ ఆలోచనలు కలిసి రాదు, భూవాహన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం చేసుకోండి, సుబ్రహ్మణ్యాష్టకం చదవండి, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి శుక్రవారం రోజు దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి, సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయములో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు, అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీ మాటకు విలువ పెరుగుతుంది. తృతీయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టములో శని సంచరిస్తున్నాడు, గట్టి పోటీని ఎదుర్కొని వెనకడుగు వేస్తారు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. కన్యారాశి వారికి శుక్రవారం రోజు లాభంలో గురువు సంచరించడం వల్ల చాలా విషయాలు అనుకూలంగా ఉన్నాయి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, అన్నింటా విజయం అందుకుంటారు. తృతీయములో కుజుడు సంచరించడం వల్ల జన సహకారము, వ్యాపారాభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. షష్టంలో రాహువు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, సృజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. భాగ్యంలో చంద్రుడు సంచరిస్తున్నాడు, ఒక్క విషయంలో నిరాశ, అశాంతి, తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం,
ఈరోజు బియ్యం దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. తులారాశి వారికి శుక్రవారం రోజు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో ఒక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తారు, సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో శని సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే విజయం సాధిస్తారు, లాభాలు అందుకుంటారు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనము, అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజు సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, తండ్రి ఆశీస్సులు అందుకుంటారు, తల్లి నుంచి సహాయం అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు, మీ మాటలకు విలువ పెరుగుతుంది, ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. చతుర్థంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారికి శుక్రవారం రోజు షష్టంలో చంద్రుడు సంచరించడం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు, మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, తండ్రి ఆశీస్సులు కూడా పుష్కలంగా లభిస్తుంది. తృతీయంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టంలో గురువు సంచరిస్తున్నాడు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో కొన్ని ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం చేసుకోండి, గురుచరిత్ర పారాయణం చేయండి, శనగలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, పెద్దవారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. దశములో రవి సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశం చేజిక్కించుకుంటారు, అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. లాభములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టంలో కేతు సంచారం వల్ల నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి ఈ శుక్రవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం ఉంది, సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. దశములో కుజుడు సంచరించడం వల్ల జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, మీ ఆలోచనలు కలిసి వస్తుంది, నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ద్వితీయములో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనిభారము, కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, ఆంజనేయ స్వామి సందర్శనం చేసుకోండి, సుందరకాండ పారాయణం చేయండి, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. మీనరాశి వారికి ఈ శుక్రవారం రోజు తృతీయములో చంద్రుడు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి వస్తుంది, ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. పంచమంలో గురువు సంచరించడం వల్ల సృజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు, విద్యారంగంలో మంచి ఫలితాలు అనుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు, స్త్రీల సహాయంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యములో బుధుడు సంచరించడం వల్ల అసౌకర్యము, కుటుంబంలో అశాంతి, వ్యాపారపరమైన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సీతారామచంద్రమూర్తి సందర్శనం చేసుకోండి, శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి, పెసరపప్పు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనట్టు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.